అందరికీ నమస్తే. నేను శ్రీధర్ రెడ్డి సిద్ధు, స్టార్ మహిళా ప్రోగ్రామ్ డైరెక్టర్ ని. శ్రీధర్ రెడ్డి సిద్ధు అనే ఈ ఛానల్ ని మీ ఒపీనియన్స్ ని, మీ సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ఒక వేదికగా ఉపయోగించుకోండి. అందులో భాగంగా ఇప్పుడు నేను మీకు కాల్ చేస్తా. హలో నీరజ గారు, నేను శ్రీధర్ రెడ్డి అండి, శ్రీధర్ రెడ్డి సిద్ధు ఛానల్ నుంచి స్టార్ మహిళా డైరెక్టర్ అండి నేను. నమస్తే సార్. నమస్తే అండి, బాగున్నారా? మీరు ఫోటో పంపించారు, ఇప్పుడే చూసా. మీరు స్టార్ వాణితో పార్టిసిపేట్ చేసిన ఫోటో కదా అది? చూడంగానే ఒక్కసారిగా స్టార్ వాణిత అన్ని ఆల్ మెమరీస్ గుర్తుకొచ్చాయి. మీకు స్టార్ మహిళలో పార్టిసిపేట్ చేశారా మీరు? చేసాం ఫస్ట్ టైం మహిళలో 2017 లో. ఎప్పుడండి? 2017. ఓకే ఓకే ఓకే. స్టార్ మహిళలో అండ్ స్టార్ వాణితలో పార్టిసిపేట్ చేశారు కదా, అప్పుడు మీకు ఏమనిపించింది? షూటింగ్ లో ఏమనిపించింది? షూటింగ్ తర్వాత టెలికాస్ట్ అయిన తర్వాత ఏమనిపించింది? ఒకసారి మీ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేస్తారా? ఫస్ట్ వచ్చేసి స్టార్ మహిళ ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్ షూటింగ్ అని, అది కెమెరా ముందుకు రావడం అని ఫస్ట్ అంటే స్టార్ మహిళ నుంచి స్టార్టింగ్. ఫస్ట్ రావడానికి కొంచెం భయంగా అనిపించింది, కానీ అక్కడికి వచ్చినాక ఫీలింగ్ చాలా బాగా అనిపించింది. గేమ్స్ లో ఎంజాయ్ చేయడం గానీ, ఇంట్లో మనం ఎంత స్ట్రెస్ గా ఫీల్ అవుతామో గానీ అక్కడికి వచ్చినాక చాలా ఎంజాయ్ చేస్తాం. గేమ్స్ కానీ ఎడ్డి సుమా గారితో మాట్లాడడం గానీ చాలా హ్యాపీగా ఉంటది. షోస్ కూడా చాలా చాలా బాగా అనిపించింది. అంటే అక్కడికి వచ్చినాక మనకు డాన్స్ రాకున్నా ఆ మ్యూజిక్ ద్వారా స్టెప్స్ గానీ, గేమ్స్ ఆడడం గానీ అసలు ఇంత తొందరగా షో అయిపోయింది, ఇంకా ఉంటే బాగుండేది అన్న ఫీలింగ్ అనిపించింది సార్. చాలా 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 మిస్ అవుతున్నాం స్టార్ మహిళ అయితే. స్టార్ వనిత గురించి చెప్పండి. స్టార్ మహిళకి వచ్చినా కాబట్టి కొంచెం కాన్ఫిడెంట్ వచ్చింది. స్టార్ మహిళకి ఇక చాలా ఎంజాయ్ చేసిన స్టార్ వనిత అయితే. ఎందుకంటే మనం ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ అయింది కదా, కాబట్టి ఈ షో చాలా ఎంజాయ్ చేసిన. నిజామాబాద్ లో ఫస్ట్ స్టార్ వనిత టైటిల్ నేనే విన్ అయ్యాను సార్. అసలు ఎంత హ్యాపీ అంటే చాలా హ్యాపీ అనిపించింది. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. మీరు సెలక్షన్స్ కి వచ్చారండి? ప్రతిసారి సెలక్షన్స్ కి, ఆడిషన్స్ కి వచ్చాను. వచ్చి అలా సెలక్షన్స్ కి వచ్చి సెలెక్ట్ అయ్యి తర్వాత మళ్ళీ మా వాళ్ళు కాల్ చేస్తే మీరు షూటింగ్ కి వచ్చారు? అవును సార్. ఎప్పుడు ఆడిషన్స్ ఉన్నా వస్తాను, వచ్చేసి ప్రతిసారి ఆడిషన్స్ వచ్చినప్పుడు సెలెక్ట్ అవుతా. కాన్ఫిడెంట్ కూడా ఉంది. వెరీ గుడ్. చాలా మంది స్టార్ మహిళలో విన్నర్ కాకుండా రన్నర్ గా వచ్చిన స్టార్ వనితో టైటిల్ కొట్టి మరి. ఒకసారి మిస్ అయింది, రన్నర్ అయ్యారు, ఇంకోసారి విన్నర్ అయ్యారు. అవునవును. వెరీ నైస్ వెరీ నైస్. ఇప్పుడు అవి టెలికాస్ట్ అయినాయి కదా, అయిన తర్వాత మీకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటండి? టెలికాస్ట్ అయినాక టీవీలో షోస్ మనం పార్టిసిపేట్ చేసిన షో చూడడం గానీ, అసలు చుట్టాలు, రిలేటివ్స్ అని అందరు కాల్ చేసి ఆ ప్రోగ్రామ్ మనం ఎంజాయ్ చేయడం చూస్తారు కదా, నువ్వు టీవీలో వచ్చినావని చెప్పడం గానీ, మనల్ని మనం టీవీలో చూసుకోవడం అన్నది చాలా అంటే చాలా మంచి అనిపించింది సార్. అసలు ఎంత హ్యాపీ అనిపించింది అంటే, చూసేటప్పుడు ఇక్కడికి ఎప్పుడన్నా వెళ్ళాలి, ఈ షోలో పార్టిసిపేట్ చేయాలి అనుకున్నాం, కానీ మనం చేసి వచ్చినాక ఇంకెంత హ్యాపీ ఉంటుందని చెప్పలేము. ఇక అది అంతే కదా, మంచి ఎక్స్పీరియన్స్, మంచి ఎంజాయ్ చేసినాం అసలు. ఓకే అండి. శ్రీధర్ రెడ్డి సిద్ధు ఛానల్ కూడా రెగ్యులర్ గా చూస్తున్నారా? చూస్తున్నాం సార్. ఓకే ఓకే. అలాగే ఎప్పటికప్పుడు రెగ్యులర్గా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ తో చేయించండి. ఎందుకంటే ఈ ఛానల్లో కూడా చాలా షోస్ చేద్దాం అనుకుంటున్నా. మళ్ళీ స్టార్ వనిత, స్టార్ మహిళ లాంటి ప్రోగ్రామ్స్ టీవీలో, ఓటీటీలో, యూట్యూబ్ లో, ఫేస్బుక్, ఇన్స్టాలలో కూడా మంచి మంచి షోస్ చేద్దామనే ప్రయత్నంలో ఉన్నాం. ఇంత ముందులాగా ఒకటే షో కాకుండా చాలా షోస్ చేద్దాం అనుకుంటున్నా. ఒకటే షో ఉంటే ఏంటంటే కొంతమందికి మాత్రమే మనం ఇవ్వగలుగుతాము, అదే చాలా షోస్ చేస్తే చాలా మందికి ఇవ్వచ్చు. శ్రీధర్ రెడ్డి సిద్ధు ఛానల్ ద్వారా వచ్చే వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తా. ఇక్కడే సెలక్షన్స్, ఆడిషన్స్ ఈ ఛానల్ ద్వారానే పెడతాను. పెట్టి ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళందరికీ నేను పెద్ద పెద్ద షోస్ లో ఇవ్వాలనుకుంటున్నానండి. మీరు కూడా కంపల్సరీగా మా షోకి రావాల్సి ఉంటది, రండి, చెప్తాను. నిజామాబాద్ అండి మీది? అవును సార్, నిజామాబాద్ సార్. తప్పకుండా వస్తాము, తప్పకుండా ఆడిషన్ కి వస్తాము, సెలెక్ట్ అవుతాము, పార్టిసిపేట్ చేస్తాం, ఎంజాయ్ చేస్తాం. చాలా అంటే చాలా మంది ఇంట్లో వర్క్ చేసుకునే ఉమెన్స్ కానీ ఆ గేమ్ షోస్ ద్వారా ఆ రోజు మొత్తం చాలా ఎంజాయ్ చేస్తారు అన్నట్టు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. బాయ్ అండి, బాయ్. ఓకే సార్, బాయ్. మహిళలు ఎంతో అభిమానంగా, ఎంతో ఇష్టంగా పార్టిసిపేట్ చేసిన తర్వాత కూడా వాళ్ళకు జరిగిన స్వీట్ ఎక్స్పీరియన్స్ అవి కూడా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తా ఉన్నారు. ఇంకా చాలా మంది ఇలాగే చేస్తా ఉన్నారు. సో మీరు కూడా ఇలాగే కాల్స్ మాట్లాడాలి అని ఇంట్రెస్ట్ ఉంటే కనుక మా నెంబర్ తెలుసు కదా, 96616631. ఈ నంబర్ కి మీ నంబరు, మీ పేరు, మీ ఫోటో పంపించండి. ఫోటో పంపించాలనుకుంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే పంపించండి, లేకపోతే లేదు, మీ ఇష్టం. నేను మీకు కాల్ చేస్తా, మాట్లాడి ఇలాగా యూట్యూబ్ లో పెట్టేస్తా. ఓకే అండి. మీ ఎక్స్పీరియన్స్ ని మీరు షేర్ చేసుకోవచ్చు. ఇది లైవ్ ప్రోగ్రామ్ కాదు, ముందు కాల్ చేసి మళ్ళీ దీన్ని మొత్తం ఒక ఎపిసోడ్ లాగా సెట్ చేసి వేస్తున్నా. లైవ్ లో అతి త్వరలో స్టార్ట్ చేయబోతున్నాము.
ఈ లోపు ఇలా చేస్తున్నాను అనమాట. ఈ వీడియో లైక్ కొట్టండి. మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.